ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రెండింగ్ నెక్ మోడల్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే వీడియోలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వాచ్ చేయండి. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఈ లైన్ని మస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, జస్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఒక హాఫ్ ఇంచు ముందరికి జరుపుతున్నాను అనమాట. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని ఒక హాఫ్ ఇంచు ముందరికి జరుపుకోవాలి. చూడండి, ఫస్ట్ మీరు ఈ లైన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ లైన్ని ఎడ్జ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు ఇలా ముందర జరుపుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఈ షోల్డర్ని అలాగే ఈ ఆర్మ్ హోల్ని ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ని ఫస్ట్ ఇలా డివైడ్ చేసేయండి. మనకి షోల్డర్ని డివైడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ బ్యాక్ పార్ట్ని ఈ ముందు లైన్ మీదకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఎందుకు చేయమన్నానంటే చూడండి, మనకి ఇక్కడ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో అంతే ఉంది. ఇక్కడ మనకి షోల్డర్ ఎంత ఉందో అంతే ఉంది. చూడండి, ఇక మనము ఏం తగ్గించామంటే జస్ట్ నెక్ విడ్త్ అనేది తగ్గించాం. ఇలా నెక్ విడ్త్ తగ్గించడం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది లూజ్గా లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. సో అందుకోసం ఇక్కడ నెక్ విడ్త్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాం. సో ఇలా అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు ఫ్రంట్ దగ్గర నెక్ దగ్గర లూజ్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్. సో మీరు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసింది. దీంతో ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ మనము చూడండి, ఫస్ట్ ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇలా ఒక ఎల్ షేప్ని అయితే డ్రా చేసుకోండి. చూడండి, ఇక్కడ టేప్ ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోండి. మనకి లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. దాంట్లో హాఫ్కి ఒక మార్క్ చేసుకోండి. చూడండి, ఇలా హాఫ్కి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ మీదకి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మీకు డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకుందాం. చూడండి, నెక్ డౌన్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని చూడండి, ఇక నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. చూడండి, మనకి ఇక్కడ 3.5 ఉంది కదా. చూడండి, మనకి ఇక్కడ 3.75కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 3.75కి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి, ఇలా మనం బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ అనేది తర్వాత మార్క్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ చెస్ట్ని అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 34.5. 34.5లో 4వ భాగం వచ్చేసి చూడండి 8.6. సో 8.6 దగ్గరికి ఒక మార్కింగ్, సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్. చూడండి, మనకి బ్యాక్ పార్ట్లో ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మనకి ఇక్కడ పాయింట్ని బేస్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్తో రౌండ్ని మార్క్ చేసుకుంటే మనకి ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఆర్మ్ హోల్ ఎటువంటి ముడతలు అనేది రాదనమాట మీకు. సో ఇలా అయితే మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని అయితే ఫాలో అవుదాము. చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్స్ జాయింట్ కోసం ఖర్చు అనేది కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి. లేకంటే మనకి డాట్ పాయింట్, అపెక్స్ పాయింట్, అండర్ బస్ట్ మార్క్ చేసినప్పుడు అన్నీ పైకి వెళ్ళిపోతాయి. సో కంపల్సరీగా ఇది షోల్డర్ ఖర్చు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్కి ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం డాట్ పాయింట్స్ అనేటివి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని మనకి అపెక్స్ పాయింట్ వచ్చేసి 9.5. సో 9.5 దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి అండర్ బస్ట్ వచ్చేసి 12.5 దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఈ 2 పాయింట్స్ని మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ విడ్త్ని అయితే మార్క్ చేసుకుందాం. మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 34. సో 34లో 10వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేయాలి. 34లో 10వ భాగం వచ్చేసి మీకు గుర్తుగా మీకు 34 కాబట్టి 3.4. 36 అయితే 3.6 అలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 3.4 దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ అలాగే ఈ లైన్ మీద కూడా 3.4 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ డాట్ పాయింట్ని విడ్త్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి చెస్ట్ వచ్చేసి 34 కాబట్టి చూడండి, నేను ఇక్కడ ఈ మిడిల్ దగ్గర నుంచి ఇటు సైడ్కి 1.5 ఇంచు, ఇటు సైడ్కి 1.5 ఇంచుని అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి 1.5కు అలాగే ఇక్కడ నుంచి సేమ్ 1.5కి మార్క్ చేసుకుంటున్నాను డాట్ పాయింట్ విడ్త్. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కర్వ్ తీసేసుకొని చూడండి, ఇక్కడ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని మీరు రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఎప్పుడు కూడా మెయిన్ డాట్ని ఇలా కరువుగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం కరువుగా స్టిచ్ చేయకపోతే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. మనకి కప్ సైజ్ అనేది పిన్ పాయింట్ లాగా కనిపిస్తుంది. మనకి రౌండ్గా కనిపించాలంటే ఖచ్చితంగా ఇలా కరువుగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హుక్స్ దగ్గర వచ్చేసి
ఇక్కడ పట్టి ఎంత తీసుకోవాలి, ఇక్కడ ఎంత పైకి మార్క్ చేసుకోవాలంటే చూడండి మనకి అపెక్స్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి మనకి ఆర్మ్ హోల్ దగ్గర కూడా డాట్ పాయింట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి అపోజిట్గా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ లైన్కి అపోజిట్గా ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే చూడండి మనకి ఇక్కడ 1.5 ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఇక్కడ నుంచి 1.5కి ఒక మార్కింగ్ చేసుకోండి డిస్టెన్స్. సేమ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ మీదకి 1.5 ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక పాయింట్ మార్క్ చేసుకోండి. ఇవి మనకి మెయిన్ డాట్స్. చూడండి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి షేప్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత క్రాస్ తీసుకోవాలి, ఇక్కడ ఎంత క్రాస్ తీసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తాను. చూడండి మనకి ఫస్ట్ ఇక్కడ లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. మనకి ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కాబట్టి 3 ఇంచెస్లో హాఫ్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ హాఫ్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 1.5 అయితే ఉంది కదా, 1.5కి 1 ఇంచ్ కలుపుకొని 2.5కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి 2.5కి. చూడండి మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ డాట్ పాయింట్ హైట్ ఎంత ఉందో చూసుకొని దీంట్లో హాఫ్ మెజర్మెంట్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో దానికి 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా ఎక్కువగా క్రాస్ తీస్తే సెట్ అవుతుందా సిస్టర్ అంటే ఖచ్చితంగా సెట్ అవుతుందండి. మనకి షేప్ బెల్ట్ మనకి చెస్ట్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది, మనకి చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట. మనకి చెస్ట్ అనేది కిందికి ఈ షేప్ బెల్ట్ అనేది కిందికి జారే కొద్దీ ఏమవుతుందంటే మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. మనకి నడుము కొంచెం లూజ్ అయినా లేకపోతే చెస్ట్ అనేది కిందికి జారినట్టు అవుతుంది. సో మనం హ్యాండ్ అలా పైకి రైస్ చేయాలన్నప్పుడు మనము అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం, ఎక్కడ మనకి చెస్ట్ అనేది కిందికి జారిపోతుందో అని. సో మీరు ఈ ప్రాసెస్లో ఇక్కడ ఈ బెల్ట్ని మార్క్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ దీన్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ని కూడా పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా చాలా డీటెయిల్గా చెప్తాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫ్రెంచ్ కర్వ్ తీసేసుకొని మనం ఇలా క్రాస్గా కావాలనుకుంటే ఇలా పెట్టేసి మీరు మార్కింగ్ చేసేసుకోండి. చూడండి సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకి నడుము కొలత వచ్చేసి 29 కదా, 29లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేయాలి. 29లో 4వ భాగం వచ్చేసి 7.5 కదా. సో ఇక్కడ నుంచి టేప్ని ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని మనకి ఇక్కడికి 2 ముక్కాలు వచ్చింది. ఇది మనకి డాట్ పాయింట్కి మైనస్ అయిపోతుంది కాబట్టి ఇది మనం కౌంట్ తీసుకోకూడదు. ఇది 2 ముక్కాలు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోండి. 2 ముక్కాలు ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ మీదకి 7.5 ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సీమ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి. మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ కూడా అదే మార్జిన్ తీసుకోండి. చూడండి ఇక్కడ కొంచెం బయటకు వచ్చింది, సో మనకి దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళింది కాబట్టి ఇలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి లైన్ని. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇది మనకి డైరెక్షన్ అనేది పైకి వెళ్ళింది కాబట్టి ఇది కూడా కొంచెం ఇలా 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసేసుకోండి ఇలా క్రాస్గా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం లైన్స్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ కోసం 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాం కదా ఇటు సైడ్ క్రాస్గా. సో మార్జిన్ ఇలా తీసేసుకొని ఇక్కడ హుక్స్ సైడ్ మనం ఎలాంటి ఖర్చు తీసుకోకూడదు. ఇక్కడ హుక్స్ సైడ్ ఖర్చు తీసుకుంటే మనకి చెస్ట్ దగ్గర లూజ్ అయిపోతుంది, అలాగే నెక్ కూడా లూజ్ అయిపోతుంది. సో మనకి ఖర్చు తీసుకోవాల్సింది జస్ట్ ఇక్కడ సైడ్ మాత్రమే. చూడండి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని ఇక్కడ వరకు ఇలా 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మనము నెక్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కంప్లీట్గా రౌండ్ అయితే ఇక్కడ ఉంటుంది కదా. చూడండి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని ఫస్ట్ 2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ 0.75 మార్క్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ 0.7 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇలా ఫ్రెంచ్ కర్వ్ తీసేసుకొని మీకు షార్ప్గా అంటే షార్ప్గా మార్క్ చేసుకోండి, కొంచెం కర్వ్గా కావాలనుకున్న వాళ్ళు ఇలా కొంచెం కర్వ్గా ఇలా మార్క్ చేసేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ షేప్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను. చూడండి ఈ షేప్ అనేది ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా మీకు కరువుగా కావాలంటే కొంచెం కరువుగా తీసుకొని ఇలా స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా తీసుకోండి. చూడండి ఇక్కడ నేను కొంచెం షేప్ అనేది యాడ్ చేయడం కోసం ఇలా ఫ్రెంచ్ కర్వ్ తీసేసుకొని షేప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనకి డోరీస్ అనేది ఇక్కడ వస్తాయి అనమాట. మనకి షోల్డర్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. చూడండి మనకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఇలా మార్కింగ్ చేసుకునే దాని ప్రాసెస్లో కటింగ్ అయితే చేసేద్దాం. చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి షేప్ బెల్ట్ ఎంత విడ్త్లో మార్క్ చేసుకోవాలనే దానికి ఫస్ట్ మనము ఇక్కడ
కొలత అయితే తీసుకోవాలండి. చూడండి టేప్ని ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఈ ఖర్చు దగ్గర నుంచి ప్లేస్ చేసుకోవాలి. మనకి ఈ ఖర్చు దగ్గర నుంచి షే బెల్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒకసారి రౌండ్ని కోల్చుకుందాం. ఇక్కడ వరకు మనకి 3 పాయింట్స్ వచ్చింది కదా, ఇది మైనస్ చేసేసి 3 దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి మనకి కంప్లీట్గా ఇక్కడ 9.5 అయితే వచ్చింది కాబట్టి మనకి షే బెల్ట్ విడ్త్ వచ్చేసి కంప్లీట్గా 9.5 వచ్చేలాగా తీసుకోవాలి. చూడండి ఫస్ట్ కింద ఎడ్జెస్ ఏమైనా అనేవి ఉంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. మనము ఒరిజినల్ అండ్ లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకి మార్జిన్ కావాలి కదా షే బెల్ట్ అటాచ్ చేసుకోవడానికి. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ విడ్త్ వచ్చేసి ఎంత తీసుకుంటే మనం కొలుచుకున్నప్పుడు 9.5 వచ్చింది కాబట్టి చూడండి టేప్ ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని చూడండి 9.5 దగ్గరికి నేను ఇలా ఒక మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం షే బెల్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని రెండింటిని ఇలా ఈక్వల్గా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి షోల్డర్స్ అండ్ ఆర్మ్ రౌండ్స్ని అన్నింటినీ ఇలా నీట్గా ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఎంత క్లాత్ అనేది మైనస్ ఉందో ఒకసారి కొలుచుకుందాం. చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ ఖర్చు లైన్ అయితే మార్క్ చేసుకున్నాం కదా. చూడండి ఇది మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్మెంట్ తీసుకోవాలంటే మనకి ఈ ఖర్చు తీసేయాలండి మార్జిన్. ఇప్పుడు మనకి ఎంత క్లాత్ లేదో చూద్దాం. ఇక్కడ నుంచి టేప్ని పెట్టేసుకొని మనకి ఇక్కడ 3 ఇంచెస్ లేదు. సో ఇక్కడ మనకి ఎంత క్లాత్ కావాలి చూడండి 2.5 ఉంది. సో ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2.5. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనము షే బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ నేను జస్ట్ మార్జిన్ వరకు మాత్రమే తీసుకున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మార్జిన్ వరకు మాత్రమే తీసుకున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని షే బెల్ట్ని ఎలా చూడండి ఇక్కడ మనకి ఫస్ట్లో వచ్చేసి 3 ఇంచెస్ రావాలి కాబట్టి చూడండి 3 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మీరు 4 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇది 1 ఇంచ్ ఎందుకు తీసుకోవాలనేది మీకు డీటెయిల్గా చెప్తాను. చూడండి ఇలా 4 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి 2.5 కావాలి కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకుందాం. మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 34 కాబట్టి చెస్ట్ 34లో 10వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి, అంటే 3.4. చూడండి 3.4 దగ్గరికి నేను ఇలా ఒకటి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. మనకి ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచ్ డౌన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా 1 ఇంచ్ డౌన్ చేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసుకుందాం. మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. మనకి ఖర్చు దగ్గర నుంచి అంటే కింద ఎడ్జ్ నుంచి 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం క్రాస్ ఎంతవరకు మార్క్ చేయాలంటే చూడండి మనకి ఇక్కడ నుంచి 3.4 వరకు మార్క్ చేసుకోండి. చెస్ట్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొంచెము ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇలా అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నానంటే 1 ఇంచ్ చూడండి ఇక్కడ మనము ఇక్కడ డాట్ పాయింట్ స్టిచ్ వేసినప్పుడు 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేస్తాం కదా. సో ఇటు సైడ్ 1/4 ఇంచు ఇటు సైడ్ 1/4 ఇంచు ఫోల్డ్ అయినప్పుడు మనకి క్లాత్ అనేది మైనస్ అవుతుంది 1/2 ఇంచ్. అలాగే షే బెల్ట్ అండ్ ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ మైనస్ అవుతుంది. కంప్లీట్గా 1 ఇంచ్ తీసుకుంటే మనకి ఇక్కడ కవర్ అప్ అయిపోతుంది. సో అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎందుకు తీసుకోమని చెప్పానంటే మనకి ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్ ఎలాగో ఇలా పైకి అప్ సైడ్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ అనేది ఇలా ఉంది కదా. చూడండి ఇక్కడ మనం డాట్ పాయింట్ వేస్తే ఇలా పైకి సెటిల్ అవుతుంది కదా క్లాత్. సో ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మనము 1/2 ఇంచ్ షే బెల్ట్ అటాచ్ చేసేదానికి క్లాత్ అయిపోతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి ఇలా తీసుకొని మీరు మార్కింగ్ చేసుకుంటే మీకు షే బెల్ట్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారం మీరు కట్ చేసుకోండి. మీకు షే బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మీకు కప్ సైజ్ కూడా చాలా నీట్గా కూర్చుంటుంది. మీకు కిందికి జారిన ఫీలింగ్ ఉండదు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు. సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత మనకి ఈ 2 అనేది సేమ్ ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ హుక్స్ సైడ్ కోసం ఇలా చిన్న ఖర్చులు పెట్టేసుకున్నామంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో ఇలా చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోండి. సేమ్ ఈ లైనింగ్ బేస్ చేసుకొని మెయిన్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న ముందర క్యాన్వాస్ పేపర్కి ఫస్ట్ ఈ నెక్ మార్కింగ్ని ట్రేస్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నేను ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. చూడండి మనకి ఇది ఎంత విడుదల తీసుకోవాలంటే మీకు ఇక్కడ నెక్ డిజైన్ ఎంతైతే వెడల్పు ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అన్ని సైడ్స్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ క్యాన్వాస్ పేపర్ని తీసుకోండి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా పేపర్ అనేది ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు దీన్ని మనం ఎలా ట్రేస్ చేసుకోవాలంటే ఫస్ట్ లెంత్ అండ్ విడ్త్ని ఒకసారి మనం కొలుచుకుందాం. చూడండి ఇక్కడ మనకి పైన వచ్చేసి 3.5 ఉంది, ఇక్కడ కింద వచ్చేసి మనకి 3.75 ఉంది. ఇక్కడ హైట్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకొని మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట హైట్. చూడండి ఇక్కడ నుంచి ప్లేస్ చేసుకొని చూడండి మనకి ఇక్కడ 7 ఇంచెస్ అయితే ఉంది కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనం క్యాన్వాస్ పేపర్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనకి ఫస్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఉంది కాబట్టి చూడండి 3.5 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హైట్ వచ్చేసి 7 ఇంచెస్ కాబట్టి చూడండి 7 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ విడ్త్ వచ్చేసి ఇక్కడ 3.5 ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 3.75 దగ్గరికి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి.
చూడండి ఇలా 3 ముక్కల దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుందాం. చూడండి ఫస్ట్ ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి మనము 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 1/4 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా కరువుగా బయటకు తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనం ఫ్రెంచ్గా తీసేసుకున్నాం అనుకో మనకి కావాల్సినట్టుగా షేప్ వస్తుంది అనమాట. రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు రౌండ్గా పెట్టుకోండి, ఇలా షార్ప్గా కావాలనుకున్న వాళ్ళు షార్ప్గా పెట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం కరువుగా మార్క్ చేసుకుంటున్నాను డిజైన్. చూడండి ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కింది నుంచి మనము ఇక్కడ 1/4 ఇంచ్ దగ్గర నుంచి కిందికి వచ్చేసి నేను 1.5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడ మనకి 1.5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కావాల్సిన షేప్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, అంటే ఇలా కొంచెం కరువుగా కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇలా కరువుగా కొంచెము ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇలా చూడండి ఇలా కరువుగా ఉన్న వాళ్ళు ఇలా మార్క్ చేసేసుకుంది. ఇలా మనం నెక్ ప్యాటర్న్ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంది మనకి ఇక్కడ సైడ్ అలాగో విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి ఇటు సైడ్ కూడా మీరు మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇలా మీరు 2 సైడ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా 2 పార్ట్స్ రెండు ఇలా ఆపోజిట్గా ప్లేస్ చేసుకొని చూడండి మనకి రాంగ్ సైడ్ వైపుకు లైనింగ్ ఉండాలి, ఒరిజినల్ వచ్చేసి మనకి కనిపించేలా పెట్టేసుకోవాలి. చూడండి రెండు ఆపోజిట్గా ప్లేస్ చేసిన తర్వాత మనకి నెక్ సైడ్ వైపుకు కొంచెం ఒరిజినల్ క్లాత్ లేకున్నా కూడా ఏం పర్లేదండి. మనకి ఇక్కడ నెక్ వరకు అయితే అప్ టు నెక్ వరకు అయితే క్లాత్ అయితే ఉండాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది లేకున్నా కూడా నో ప్రాబ్లం, కానీ ఇక్కడ సైడ్స్ కానీ ఇక్కడ కింద కానీ ఆర్మ్ హోల్ దగ్గర కానీ అన్ని సైడ్స్కి క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకొని మనకి ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ ఎక్సెస్ ఉండేది మొత్తం నీట్గా కట్ చేసి రెడీ చేసుకోండి. ఇలా 2 పార్ట్స్ రెండు ఇలా మార్జిన్తో స్టిచ్ వేసేసుకొని ఎక్సెస్గా ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి 2 పార్ట్స్ని. సో ఇప్పుడు ఆల్రెడీ మనం క్యాన్వాస్ పేపర్ని మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ మార్క్ చేసి పెట్టుకున్న డిజైన్కి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని చూడండి ఈ ఎక్సెస్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము 2 పార్ట్స్ డివైడ్ చేసేసుకోండి. ఇది మనం ఇలా డివిజన్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ కంటే ఒకటి వేరేది ఏదైనా సూటబుల్ లైనింగ్ క్లాత్ తీసేసుకొని చూడండి ఈ పేపర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా తీసుకోండి. చూడండి ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మనము ఇక్కడ మనకి కట్ చేసేస్తాం కదా నెక్, అటు సైడ్ వైపుకి మనకి మార్జిన్ లేకున్నా పర్లేదు, కానీ ఇక్కడ మనకి కింద కానీ ఇక్కడ సైడ్స్ కానీ ఖచ్చితంగా మార్జిన్ అయితే ఉండాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని చూడండి ఇలా 2 పార్ట్స్ ఎదురుగా వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. చూడండి ప్యాటర్న్ మనకి ఇది ఇటు సైడ్ వైపు నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇది ఇటు సైడ్ వైపు వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ వైపు ఉండాలి. అంటే మనం ఎలా క్లోజ్ ఇలా చూసుకోవాలన్నమాట, రీచెక్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని కంప్లీట్గా మనం స్టిచ్ వేసేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఫస్ట్ ఖచ్చితంగా ఇలా 2 పార్ట్స్ రెండు ఎదురుగా వస్తున్నాయి లేదో ఒకసారి నీట్గా చెక్ చేసేసుకోండి, లేకంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా 2 పార్ట్స్ రెడీ చేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. 2 పార్ట్స్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి మనకి నెక్ డిజైన్ అనేది ఇలా రావాలి. చూడండి ఇలా మనకి ఇక్కడ కట్ చేసేస్తాం కదా నెక్ పార్ట్, సో అందుకోసం ఇది ఇటు సైడ్ ఉంది. మనకి ప్యాటర్న్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోండి. చూడండి ఇలా ఈక్వల్గా మనకి లైనింగ్ మీదకి ఇలా నీట్గా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకోవాలి. మనకి ఈ లైనింగ్ వచ్చేసి ఈ ఒరిజినల్ మీద ఉండేలాగా చూసుకోండి, ఈ క్యాన్వాస్ పేపర్ మనకి కనిపించేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్రేస్ చేస్తాం కదా, దీని మీద ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి దానికంటే ముందు ఫస్ట్ మనం డోరీ అయితే రెడీ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం డోరీ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఇక్కడ డోరీ అనేది యాడ్ చేసి స్టిచ్ వేస్తామన్నమాట. చూడండి ఇక్కడ డోరీస్ అనేటివి నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు క్లాత్ అటు ఇటు కదులుతుంది అనుకున్న వాళ్ళు ఇలా బేబీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి ఇక్కడ షార్ప్ ఎడ్జ్ దగ్గర డోరీ రావాలి కాబట్టి చూడండి ఈ డోరీని ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకోండి దీని కింద. చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ పక్కన ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ ఎక్సెస్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ దగ్గర ఇలా నీట్గా దగ్గరికి కట్స్ పెట్టేసుకోండి. చూడండి ఇటు సైడ్ వైపు కూడా మనకి ఇక్కడ నీట్గా కట్స్ పెట్టుకుంటే చక్కగా తిరుగుతుంది అనమాట క్లాత్. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా చక్కగా ఇలా నీట్గా పెట్టేసుకోండి. కట్స్ పెట్టిన తర్వాత దీన్ని మనము ఇట్లా లోపల సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా అయితే మనం లోపల వైపుకి టర్న్ చేసుకుంటే ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. సో ఇలా మనము డోరీని ఇలా అటాచ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్గా ఉంటుంది అనమాట, లోపలికి కూడా మనకి ఇలాంటి ఖర్చులు కనపడవు. సో ఇలా అయితే అటాచ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఇంకొక మెయిన్ స్టిచ్ అయితే వేసుకున్నాము. ఇలాగే ఇంకొక పార్ట్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం లేదు. చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చింది కదా. చూడండి ఫినిషింగ్ మనకి నెక్ సైడ్ వైపు ఇలా టై చేసుకుంటే మనకి షోల్డర్ అనేది ఇలా నీట్గా వచ్చి ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి.
చూడండి ఇలా నీట్గా 2 పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత డాట్ పాయింట్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. చూడండి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం మెయిన్ డాటే స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ కూడా నేను ఎప్పుడు కూడా కరువుగానే స్టిచ్ చేస్తున్నాను, ట్రయాంగిల్ షేప్ లాగా ఎప్పుడు స్టిచ్ వేయకూడదు. చూడండి ఇలా కరువుగా స్టిచ్ వేసుకుంటేనే మనకి కప్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా అయితే స్టిచ్ వేయాలి. చూడండి దీన్ని ఇటువైపు టర్న్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ తర్వాత హుక్స్ సైడ్ వైపుకి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. సేమ్ అలాగే ఆర్మ్ హోల్ సైడ్ వైపు కూడా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత చూద్దాం మనకి కప్ షేప్ అనేది ఎంత నీట్గా వస్తుందో. చూడండి మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. చూడండి చాలా చక్కగా నీట్గా అయితే వస్తుంది కప్ సైజ్. సో ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం షే బెల్ట్ సేమ్ అలాగే ఇంకొక దాన్ని కూడా మీరు స్టిచ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం షే బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఒరిజినల్ మనకి కనిపించేలాగా పెట్టేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండేలాగా రెండు ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్స్ని తీసుకొని చూడండి మనము దీన్ని ఎటు సైడ్కి అటు సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకున్నాం కదా హుక్స్ సైడ్ గుర్తు కోసం, సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇక నేను 3 పార్ట్స్ అయితే పెట్టుకుంటున్నాను, లైనింగ్ పార్ట్స్ 2 పెట్టుకుంటున్నాను. సో ఎందుకోసం అంటే కొంచెం క్లాత్ అనేది తిన్నగా ఉంది కాబట్టి మనకి షే బెల్ట్ అనేది చాలా చక్కగా కూర్చుంటుంది అనమాట. సో అందుకోసం ఇలా అయితే మనము పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కింద ఎడ్జెస్ట్లో 1/2 ఇంచ్ మార్జిన్తో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనకి ఎక్సెస్గా ఏమైనా క్లాత్ ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకొని చూడండి మనము దీన్ని ఈ ఖర్చు అనేది ఇలా ఇటు సైడ్ వైపుకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఓన్లీ మనము లైనింగ్ మీద మాత్రమే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మనము దీని మీద ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో కంప్లీట్గా షేప్ బెల్ట్కి స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఖర్చులు పెట్టుకునేది మెయిన్ క్లాత్ కాబట్టి ఆ మెయిన్ క్లాత్కి ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇలా నీట్గా ఎక్సెస్కి మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము హుక్స్ సైడ్ గుర్తు కోసం ఇలా చిన్న కట్ పెట్టేసుకోండి. అలాగే ఇంకొక సైడ్ వైపు కూడా మీరు రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకొని ఏ పార్టీకి ఆ పార్టీగా నీట్గా ప్లేస్ చేసుకొని ఇది ఈ పార్ట్కి వస్తుంది కాబట్టి ఈ పార్టీకి ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న 1/2 ఇంచ్ మార్జిన్తో కట్ చేసేసుకోవాలి. చూడండి ఒక 1/2 ఇంచ్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఎప్పుడూ కూడా ఈ ఎడ్జ్కి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ మార్జిన్తోనే స్టిచ్ వేసుకుంటాం. చూడండి మనం ఎటువంటి క్లాత్ లాగకూడదు, జస్ట్ దీన్ని ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి ఎప్పుడు కూడా మనకి సైడ్ జాయింట్స్ వైపే ఉండాలి, మనకి ముందు హుక్స్ సైడ్ వైపు పెట్టుకోకూడదు. ఈ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి మనకి చక్కగా నీట్గా వచ్చింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొక పార్ట్ని కూడా మీరు రెడీ చేసి పెట్టేసుకోండి. చూడండి ఇక్కడ నేను 2 పార్ట్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ వీడియో ఎంత అవుతుందని నేను చూపించడం లేదు. చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి హుక్స్ అండ్ కాజా పట్టి రెండు ఈక్వల్ ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మనకి ఈక్వల్గా లేకుండా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి నాకు 2 పార్ట్స్ ఈక్వల్గానే ఉన్నాయి. సో అలాగే ఇవి 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఒకవేళ మనకి బ్యాక్ పార్ట్ ఉంటే బ్యాక్ పార్ట్తో కూడా మనం ఒకసారి చెక్ చేసేసుకున్నామంటే సైడ్ జాయింట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి అనమాట. సో అండి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఐకార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనము ఈ పార్ట్స్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి ఈ సైడ్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చూడండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. చూడండి ఇలా సేమ్ అలాగే ఇటు సైడ్ వైపు కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం. చూడండి మనము ఈ 2 పార్ట్స్ ఇలా ఈక్వల్గా పెట్టేసుకుంటే తెలుస్తుంది. చూడండి ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంది కదా, సో మనం ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ హుక్స్ అండ్ కాజా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సేమ్ ఇక్కడ మాత్రం సేమ్ ముందు ఎక్కడైతే వేసామో స్టిచ్ అక్కడ వేసేసుకోండి. జస్ట్ ఇక్కడ మాత్రమే ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వరకు క్రాస్గా స్టిచ్ వేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి మెయిన్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడికి స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనం సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి 2 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదో ఒకసారి నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ వేసినప్పుడు మనకి ప్లస్ గుర్తు వస్తుంది అనమాట హ్యాండ్స్ దగ్గర. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇంకొకదాన్ని కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు హుక్స్ అండ్ కాజాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం.
చూడండి హుక్స్ స్టిచ్ చేసుకోవడానికి చూడండి మనము 2 ఇంచెస్ విడ్త్ ఉండే క్లాత్ తీసేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకోండి. ఎప్పుడు కూడా మనము హుక్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకు కనిపించేలాగా పెట్టేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండేలాగా ప్లేస్ చేసుకొని మనకు కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎప్పుడు కూడా ఈ ఖర్చు వచ్చేసి మనకి మన సైడ్ వైపు ఉండేలాగా చూసుకోవాలి. షేప్ బెల్ట్ ఖర్చు కిందికి ఉండకూడదండి. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఎక్సెస్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకొని చూడండి దీన్ని ఇటువైపు ఇంకొక వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీని మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఇక్కడ 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ వేసేసుకొని ఇలా ఇంకొక ఫోల్డ్ వేసేసుకొని చూడండి ఫస్ట్లో ఒకసారి రఫ్ చేసేయండి క్లాత్ని. చూడండి ఇక్కడ నుంచి ఎండ్ వరకు నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసుకున్నామంటే మనకి హుక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాజాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కాజాని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ వైపు నుంచి అంటే లైనింగ్ సైడ్ వైపు నుంచి స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి వచ్చేసి మనం 4 ఇంచెస్ విడ్త్ ఉండే క్లాత్ తీసేసుకోండి. దీన్ని కూడా ఇలా ఒకసారి డబల్ ఫోల్డ్ వేసేసుకొని ఇక్కడ కింది వైపుకి అంటే కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఎక్సెస్ని నీట్గా కట్ చేసేసుకొని చూడండి దీన్ని ఇలా ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసేసుకొని చూడండి టర్న్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ స్టిచ్ కనపడకుండా స్టిచ్ మీదకి ఈ క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అయితే రెడీ చేసేసుకోవాలి. చూడండి ఇలా నేను చెప్పినట్టు స్టిచ్ వేస్తే మీకు హుక్స్ అండ్ కాజా పట్టి కూడా ఇలా చాలా నీట్గా ఈక్వల్గా అయితే వచ్చేస్తాయి. చూడండి ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ అయితే ఉంటుంది. మనం డిజైనర్ స్లీవ్స్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే కంప్లీట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మైతే సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.